నమస్తే. తెలంగాణకు మోడీ ప్రభుత్వం ఏం చేసింది అని అడిగే వాళ్ళకు ఇదే నా సమాధానం. తెలంగాణకు కేవలం ఒకే ఒక పథకం కింద 10,733 కోట్ల రూపాయలు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. మోడీ ప్రభుత్వం మన తెలంగాణలో నిర్మించే రైల్వే ప్రాజెక్టులు, అట్లాగే రోడ్డు ప్రాజెక్టులకు రైతుల దగ్గర నుంచి ఏదైతే భూమి కొనుగోలు చేస్తుందో తెలంగాణ ప్రభుత్వం, ఎందుకంటే ఎప్పుడైనా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్లో కేంద్ర ప్రభుత్వ పథకాలలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా ఈ ల్యాండ్ అక్విజిషన్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అటువంటి ల్యాండ్ అక్విజిషన్ కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకుంటే కేంద్ర ప్రభుత్వమే డబ్బులు పెట్టి ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు ఇస్తున్నది. ఫర్ ఎగ్జాంపుల్, ఎంఎంటీఎస్ ఫేజ్ 2ను రాష్ట్ర ప్రభుత్వ వాటా 40%, కేంద్ర ప్రభుత్వ వాటా 60%. అటువంటి ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వ వాటా 40% కూడా కేంద్ర ప్రభుత్వమే శాసకీయ పథకం కింద డబ్బులు ఇచ్చి 100కు 100% కేంద్ర ప్రభుత్వ డబ్బులతోనే ఈ ఎంఎంటీఎస్ ఫేజ్ 2 నిర్మాణం అవుతుంది. అట్లాగే కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ కావచ్చు, అట్లాగే అనేక రోడ్డు వంతెనలు, రైలు వంతెనలు, ఇవన్నీ ప్రాజెక్టులు కూడా కేంద్ర ప్రభుత్వ వాటాతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వ వాటాను కూడా కేంద్రమే శాసకీయ పథకం కింద డబ్బులు ఇచ్చి ఈ ప్రాజెక్టులు నిర్మిస్తుంది. ఈ శాసకీయ పథకం అంటే ఏంది? స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. అంటే అభివృద్ధి పనుల కోసము, రోడ్ల నిర్మాణము, వంతెనల నిర్మాణము, అట్లాగే పెద్ద పెద్ద ప్రాజెక్టుల కోసము రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం కలిసి చేయాల్సిన అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకుంటే కేంద్రమే డబ్బులు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆ కాంట్రిబ్యూషన్ చేయించి ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడమే ఈ శాసకీయ పథకం యొక్క ప్రధానమైన లక్ష్యం. ఈ పథకం కింద మన హైదరాబాద్లో జిహెచ్ఎంసిలో కూకట్పల్లి నుంచి గౌతమ్ నగర్కు వెళ్ళే స్టామ్ వాటర్ డెవలప్మెంట్, ఏదైతే ఎస్డబ్ల్యూడి అంటామో, అట్లాగే అనేక డ్రైనేజ్ పైపులకు, అట్లాగే అనేక ఫ్లడ్ ఎఫెక్టెడ్ జోన్స్లో, ఏదైతే స్లమ్స్లో ఫ్లడ్ ఎఫెక్టెడ్ జోన్స్ ఉంటాయో అలాంటి వాటిలలో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కోసము, డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసము కేంద్రమే దాదాపు 846 కోట్ల రూపాయలు ఇచ్చి జిహెచ్ఎంసీలో పనులు జరుపుతున్నది. మన రాష్ట్రంలో రోడ్ల కోసము దాదాపు 3,537 కోట్లు, అట్లాగే పట్టణాభివృద్ధి కోసము 1,515 కోట్లతో పాటుగా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్, అంటే కేంద్ర ప్రభుత్వము ఏదైతే పథకాలలో రాష్ట్ర ప్రభుత్వ వాటాతో పాటుగా జరుగుతుందో అలాంటి దానికోసము 1,523 కోట్ల రూపాయలు కేంద్రమే శాసకీయ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చి తెలంగాణలో అభివృద్ధి పనులు చేస్తున్నది. ఇంకా చెప్పండి, తెలంగాణలో మోడీ ప్రభుత్వం ఏమి ఇచ్చిందని అడిగే వాళ్లకు ఇదే నా సమాధానం. పదే పదే చెప్పండి, చెప్పుతూ చెప్పండి, అవసరమైతే చెప్పుతో కొట్టి చెప్పండి. దయచేసి మిత్రులారా, ఇంకోసారి ఎవడైనా మోడీ ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసిందని అడిగితే ఈ విషయాలు పదే పదే చెప్పండి. జై శ్రీరామ్.